ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా వ్యవసాయంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే రైతన్న ఎన్నో ఏళ్ల సంధి వ్యవసాయం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రైతంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ, గురు, శనివారాలలో వినిపిస్తున్నాం. ఈరోజు ఆయిల్ ఫామ్ సాగులో అనుభవాల గురించి నాన్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామానికి చెందిన రైతులు రాథోడ్ బిక్కు, జాదవ్ వసంత్ సింగ్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాఠోడ్ బిక్కు గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. మీకు భూమి ఎంత ఉంటుందండి? నాకు భూమి 7 ఎకరాలు సార్. 7 ఎకరాలు కూడా ఇదే పామాయిల్ వేసాను. అసలు పామాయిల్ వేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? రెగ్యులర్గా ఇక్కడ టైం కేటాయించలేకపోతున్నారు కాబట్టి ఇది పర్మనెంట్ పంట అనేది పామాయిల్ ప్రభుత్వం జనాల దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి దానివైపు ఆకర్షితులై వేయడం జరిగింది. ఇంకొకటి లేబర్ల సమస్య, తర్వాత ప్రతిదీ పెట్టుబడి ఎక్కువ అవడం వలన, ఇదైతే నాకు ఉద్యోగం ఉండడం వలన కొద్ది సమయంలోనే ఈ పంటను ఇంప్రూవ్ చేయడంతో ఒక 4 సంవత్సరాలు కష్టపడితే ప్రతి సంవత్సరం పంట వస్తుంది. ఎంతకో మొక్క తీసుకొచ్చారు ఈ మొక్కను? 250 రూపీస్తోనే ప్రభుత్వం ఇచ్చింది సార్. యాక్చువల్గా 750 అట, 500 సబ్సిడీ ఇచ్చింది. తర్వాత డ్రీప్కు కూడా సబ్సిడీ 25% మాకు కట్టడం జరిగింది సార్. మిగతా ప్రభుత్వం. ఎక్కడికి వెళ్ళి తెచ్చారు ఈ మొక్క? ఆదిలాబాద్ నుంచి సార్. అయితే ఇది ఎంత కుక్క మొక్క నాటిండ్రు? మొక్కకు 20 ఫీట్ దూరం కాలేదా? అనిపిస్తలేదా దూరం? అంటే ఇది 20-30 ఇయర్స్ క్రాప్ కాబట్టి పెద్ద అవకాశాలు ఉంటుంది, కలిసిపోతుంది సార్. పామాయిల్ మొక్కలు పెట్టేటప్పుడు ఎట్లా పెట్టిన? ఎంత లోతు గోతులు తవ్విండ్రు? 3 ఫీట్స్ లోతు తవ్వినాం సార్. పెంట ఎరువులు వేసినాం. ఏ నెలలో పెట్టాల్సి వచ్చింది మీకు ఇది? అప్పుడు జూన్లోనే సార్. 4 ఏళ్ల కింద జూన్లో పెట్టిండ్రు. జూన్లో పెట్టినాం. ఈ భారీ వర్షాలకు నష్టం ఏం జరగలేదు? నష్టం దీనికి ఎంత ఎక్కువ నీళ్ళు ఉంటే అంత దీనికి మంచి ఉంటుంది సార్. ఈ క్రాప్ ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాల్సిందే. ఒక్క చెట్టుకు సరాసరి 20-30 లీటర్స్ ప్రతిరోజు కావాలి సార్. దీనికి డ్రిప్ ద్వారానే ఇస్తారు? డ్రిప్ ద్వారా. ఇంకేమన్నా ఎరువులు వేస్తారా? ఎరువులు ఇస్తాం కదా సార్. సంవత్సరానికి 3 టైమ్స్ డిఏపి, యూరియా, పొటాస్, తర్వాత బోరాన్. ఇప్పుడు మీరు మధ్యలో అంతర పంటగా పత్తి, సోయా లాంటి పంటలు సాగు చేస్తుంటారు కదా. అవును. మరి వాటి కొట్టే మందులు నష్టం చేయ? ఏం నష్టం చేయదు. గడ్డి మందుతోనే కొద్దిగా ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దూరం కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఈ కింది కొమ్మలు ఎన్ని రోజులు ఒకసారి కట్ చేస్తారు? యాక్చువల్గా కోయకూడదు, కానీ పోయినసారి వర్షాలు సరిగా లేకపోవడం బోర్లు ఎండిపోయినాయి సార్. కొమ్మలు ఎండిపోవడంతో దాన్ని కొద్దిగా కట్ చేయించిన. యాక్చువల్ కోయకూడదు. మీరు ఇంతకుముందు ఏమన్నారంటే నీళ్లు ఎక్కువ ఇవ్వాలని అన్నారు. అవును సార్. అంటే దీనికి లాంగ్ లైఫ్ నీళ్లు వారిస్తూనే ఉండాలా, ఆపేయాలన్నా మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత? ఇస్తూనే ఉండాలి సార్. కంపల్సరీ ప్రతిరోజు ఇవ్వాల్సిందే. దీని లైఫ్ లాంగ్ 30 ఏళ్ళు ఇవ్వాల్సిందే. ఎండాకాలం కొద్దిగా బోర్లు ఎండిపోతుంది, అప్పుడు కొద్దిగా ఇది అవుతుంది, షార్టేజ్ అవుతుంది వాటర్. ప్రభుత్వం దీనికి ఏమన్నా ఎకరానికి ఏమన్నా ఇస్తుందా పేమెంట్? 4 ఇయర్స్ వరకు ఇచ్చింది సార్ మెయింటెనెన్స్. ఒక ఎకరానికి 4000 అట్లా ఇచ్చింది. సంవత్సరానికి ఇచ్చింది. 4 ఇయర్స్ వరకే. 4 ఇయర్స్ అయినాక ఇవ్వదు సార్. ఈ అంతర పంటలు ఎన్నేళ్ళు వేసుకోవచ్చు దీంట్లో? 4 ఇయర్స్ వరకు వేయచ్చు. తర్వాత వేర్లకు వేరే పంట నష్టం చేకూరుస్తుంది కాబట్టి వేయకూడదు సార్. 4 సంవత్సరాలకు ఏం కాదు. అంతర పంట వేర్లు వ్యాపిస్తుంది, వేరే పంట వలన కొద్దిగా నష్టం చేకూరుతుంది. 5 ఫీట్ పోతాయి వేర్లు? పోతుంది సార్. సైడ్ కు కూడా పోతుంది. మరి ట్రాక్టర్తో దున్నరాదు? అప్పుడు దున్నరాదు. మరి తేలికపాటి ఆకుకూరలు వేసుకుని రాదు? అటువంటి కూరగాయలు లాంటివి వేసుకోవచ్చు. కూరగాయలు వేసుకోవచ్చు. పత్తి లాంటిది కుదరదు. మరి ఇది ఖాతా రావాలంటే ఎన్ని రోజులు టైం పట్టాలా? ఖాతా ఆల్రెడీ స్టార్ట్ అయింది. పక్క మా అన్నయ్య వాళ్ళకు స్టార్ట్ అయింది. వాళ్ళకు సంతృప్తికరంగా వాటర్ ఉంది కాబట్టి వాళ్ళకు స్టార్ట్ అయింది. నాకు కొద్దిగా లేట్ ఉన్నది.
ఎందుకు లేట్ అవుతుంది మీకు ఈ అట్లా? నీళ్లు సరిగా సరిపోకపోవడం వల్ల లేట్ అయింది సార్. ఇంకా ఇది వేగంగా పెరగడం కోసం ఏమన్నా రసాయనిక ఎరువులు వేస్తాం, నానో ఎరువులు, మన జనరల్ ఈ ఎరువులు కూడా వేయచ్చు, జంతువుల పేడ లాంటిది వేయచ్చు. చేస్తారు. ఇంకేమైనా పురుగు మందులు కొడతారా? ప్రస్తుతానికి అయితే అవసరం పడలేదు. నానో ఫర్టిలైజర్స్ ఇది. ఫర్టిలైజర్స్ కొడతారు, పురుగు మందులు లేదు. లేదు ఫంగిసైడ్స్ వచ్చే అవకాశం లేదు. ఉన్నది సార్, అలాంటప్పుడు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అయితే అలాంటివి ఏం రాలేదు, వచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు ఇచ్చే అవసరం లేదు, వర్షాకాలం 3-4 months అవసరం పడదు. చలికాలం కూడా పెద్ద చలికి అవసరం లేదేమో. ఉంటుంది సార్, ఇప్పుడు స్టార్ట్ చేసినాం మేము. ఏమన్నా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుందా? రోగాలు వ్యాప్తి చెందితే చనిపోయే అవకాశాలు కూడా, కొన్ని మొక్కలు చనిపోయినాయి. ఇట్లా ఫిల్ చేసి అది అర్థం కాలేదు మాకు, కొత్త పంట కదా, డిపార్ట్మెంట్ కూడా ఏం అర్థం కాలేదు. కొన్ని మాత్రమే, జస్ట్ ఒక 5% ఫిల్అప్ చేసిరా మరి వాటిని అట్లా చేయలేదు. అట్లనే ఉంది. పంట అనేటువంటిది ఎన్నిన తర్వాత వస్తాయని మీరు అనుకుంటున్నారు? 4 years నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది సార్. మరి మీకు వచ్చే నాకు సంవత్సరం ఇంకా రాలేదు, వచ్చే సంవత్సరం నుంచి నాకు స్టార్ట్ కావచ్చు. ఎంత రావచ్చు ఎకరానికి? ఎకరానికి అందాజా 6-7 టన్నులు. అంటే మన పంట వేసుకుంటే ఎక్క లాభమా, ఈ పామాయిల్ వేసుకుంటే ఎక్క లాభం అనుకుంటా? ఇంకా పంట రాలేదు కదా సార్, వస్తే ఏర్పడుతుంది. వస్తే ఏర్పడుతుంది. ఆదిలాబాద్ లో కూడా కొంతమంది రైతుల దగ్గర విన్నా, నేను వేసినా నష్టపోయినా దీన్ని తీసేస్తున్నా అనుకుంటున్నారు కొంతమంది రైతులు. అనుకుంటున్నారు మరి. అట్లా మీకు ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంది, ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. సో ఒక సంవత్సరం అటు ఇటు అయినా కానీ కాసే అవకాశం ఉంటుంది. ఉంటుంది. అన్నయ్య వాళ్ళకు వస్తుంది, ఫస్ట్ క్రాప్ వెళ్ళింది, మీకే లేట్ అయితే. నాకు వెళ్ళలేదు. అంటే మీ అన్నయ్య మీ తమ్ముడు మీరు కలిసి ఒకేసారి పెట్టింది ఇవన్నీ కూడా? నలుగురు అన్నదమ్ములు ఒకేసారి కలిసి పెట్టేసారు. అవునవును. ఏంటి మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది? మొత్తం 18 eacres ఉంటుంది సార్. 18 ఎకరాలు. 18 మీ అన్నదమ్ములు అందరిది కలిసి కలిసి. ఒకేసారి పెట్టి ఒకే చోటు నుంచి తెచ్చారు. అవునవును. దీనికి ఎంతమంది మనుషులు అవసరం పడుతుంది? లేబర్లో అవసరం ఉంటుంది సార్. రోజు అవసరమా? వారానికి ఒక 2-3 సార్లు ఉంటుంది, కల్పది వేయడానికి, స్ప్రేకు, ఫర్టిలైజర్ వేయడానికి లేబర్లో అవసరం ఉంటుంది. అంటే పారతో తీస్తారా, కొడవలతోనే తీస్తారా? పారతో ఇది చేయాలి సార్. యాక్చువల్ నీళ్ళు ఆగేందుకు ఇప్పుడు చేయాలి. ఈ క్రాప్ వెళ్ళిన తర్వాత నీళ్ళు ఆగాలి, అక్కడ ఒక కుండి లాంటిది చేయాలి. చేయాలా? తర్వాత ఫర్టిలైజర్ వేయడానికి లేబర్లో అవసరం సార్. ఎంత ఇస్తారు ఫర్టిలైజర్ వేస్తే? కిలో ఇస్తారా, 2 కిలో ఇస్తారా ఒక చెట్టు? 3 కిలో వరకు వేయాలి సరాసరి చెట్టు. వేసినప్పుడల్లా? అవును అవును. ఇయర్లీ 3-4 times వేయాలి సార్. వేయాలి, అవును. లేకపోతే పెరుగుడు ఆగిపోతుంది. ఆగిపోతుంది. మరి మీరు ఇంతకుముందు ఏమన్నారంటే కొమ్మలు ఇరిచేయద్దు అన్నారు. కొమ్మలు తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. ఎండిపోయింది కాబట్టి నేను కట్ చేయించిన సార్. యాక్చువల్ కట్ చేయకూడదట, తెలియకుండా నేను అది కట్ చేయించిన. ఎంత ఎత్తు పెరుగుతుంది మీకు చెప్పారు? ఇది ఈ 20 feet వరకు పెరుగుతుందట. 30 years క్రాప్ కాబట్టి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పర్మనెంట్ అగ్రికల్చర్ లో ఈ పామాయిల్ వైపు ఎందుకు వచ్చారు మీరు? మామిడి కానీ ఇంకా పండ్ల తోటల వైపు ఎందుకు వెళ్ళలేకపోయినారు? మా దగ్గర మామిడి తోటలు కూడా ఉన్నది, అది కూడా అంత లాభమే వస్తలేదు సార్. అది చూసినాము, వేరే చెట్లను కూడా ప్లాంటేషన్ చూసినాము, అంత బెనిఫిట్ ఏం లేదు సార్. కాబట్టి ఇది కొత్త పంట, ప్రభుత్వం దీన్ని ఇది ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి మేలు కలుగుతుందని అనుకుంటున్నాము. ఎక్కడ మార్కెట్ ఎక్కడ ఉంది దీనికి? మరి మార్కెట్ నిర్మల్లో ఫ్యాక్టరీ ఉన్నదట సార్, ఆయిల్ పంప్. అంటే దీని కటింగ్ ఎట్లా చేస్తారంట తెలుసుకున్నారా? కటింగ్ కటింగ్ దీనికి ప్రత్యేకమైన ఇది ఉంటుంది సార్, కార లాంటిది, కోడలు ఉంటుంది, కట్ చేయాలి దాన్ని. ఇక్కడికి తీసుకెళ్తారా వాళ్ళు? ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు, కాకపోతే మనం 4 వరకు సప్లై చేయాలి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు వసంత్ సింగ్ అండి, జాదవ్ వసంత్ సింగ్ గారు. మీకు నమస్కారం. నమస్కారం. మీరు ఎన్ని ఎకరాలు ఈ ఆయిల్ పంప్ సాగు చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 6 ఎకరం ఉంది పక్కన, మా బామ్మది. ఇది లోకల్ ఉండరు కాబట్టి నేను చూసుకుంటున్నా. మీకెంత ఉంది? నాకు లేని పెట్టలేదు. ఈ ఆయిల్ ఫామ్ చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఆలోచిద్దాం, దీని బెనిఫిట్ ఉందా లేదా, మరి లాసే, మరి ఇది చూసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు చూసిన తర్వాత మనం ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో నేను అంతే మీరు గమనిస్తున్నాం. మనం అంత ఈ పంట వ్యక్తి మనకు ఏంటంటే పెట్టుబడి తక్కువ, ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు, అందుకొరకు దీంట్లో బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వీళ్ళు కూడా మన ఆదిలాబాద్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసారు. సబ్సిడీ ఉంది డ్రిప్ కొరకు. ఈ చెట్లు మనకు తక్కువ రేట్లో చెట్లు వాళ్ళు సరఫరా చేసిండ్రు. తర్వాత 4 years వాళ్ళు దీని ఖర్చు కింద మనకు డబ్బులు ఇస్తుండ్రు. మార్కెట్ కూడా మనకు నాండూరులో పెడతామన్నారు. కాకపోతే ప్రస్తుతానికి మన నాండూరు మండలంలో ఇంకా పంట ఎవరిది రాలేదు. ఎటువంటి నేలలు అనుకూలం ఉంటాయని చెప్పారు? అన్ని రకాల నేలలో వస్తుంది, కాకపోతే వాటర్ తగ్గకుండా చూసుకోవాలి మనం. నీళ్ళు లేకపోతే పెట్టకూడదు కూడా. ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఇది దెబ్బతింది. లేకపోతే ఇప్పుడు ఈయన కూడా క్రాప్ వచ్చేది. ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు ఊర్లో? ఇది 10 మంది సాగు చేస్తారు. ఒక 100 ఎకరాల భూమి ఉంటది. ఫస్ట్ క్రాప్ వచ్చేది మా బామ్మడి సురేష్ రాఠోడ్కి వచ్చింది. ఫస్ట్ నాండూరు మండలంలో ఫస్ట్ క్రాప్ ఈయనకు వచ్చింది. అది కూడా మనం మొన్ననే 1 month బ్యాక్ వాళ్ళు తీసుకెళ్ళారు, మార్కెట్ తీసుకుపోయినారు. ఇప్పుడు కోసే విధానం అలాంటిది అన్ని తెలుసుకోగలిగారా మీరు? అవునవునవును. ఒక రోజు వాళ్ళ ముందు వచ్చి మనకు డెమో చూపిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు.
మన ఏవైతే వర్కర్లు ఉంటారో వాళ్ళకు 2-3 చూపిస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఏ విధంగా కోయాలనేది వాళ్ళు కోతకు వచ్చిందా లేదా కూడా వాళ్ళు చెప్తారు. కోతకు వచ్చి వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏ విధంగా మన కొద్దిగా కలర్ రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, అది స్టార్టింగ్ లో బ్లాక్ ఉంటది, నలుపు రంగుతో ఉంటది. కొన్ని రోజులు 1 month 2 months తర్వాత కొద్దిగా దాంట్లో మార్పు వచ్చేస్తుంది, కొద్దిగా ఎరుపు రంగులో వచ్చేస్తుంది. అది ఎరుపు రంగులు వచ్చిన తర్వాత వాళ్ళు చూసారు ఇది కోయాలి, మనం ఇది వచ్చేసింది పంట అని వాళ్ళు చెప్పిన తర్వాత మనకు వాళ్ళు డేట్ ఇస్తారు. పంట ఏ నెలలో కోతకు వస్తుంది? ఏ నెలనని లేదు సైజు, సంవత్సరం ఒకసారి కాదు. మనం కోసిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటది, అక్కడ ఆటోమేటిక్ అది వస్తూనే ఉంటది. ఎన్నిసార్లు పంట తీసుకోవచ్చు? 4 సార్లు తీసుకోవచ్చు. 4 సార్లు పంట తీసుకోవచ్చు. మంచి లాభాలు ఉన్నట్టే. అంటే ఇప్పుడు మీ చుట్టము ఆయన సంవత్సరం 4 సార్లు వచ్చిందా పంట? ఒకటేసారి వచ్చింది. ఇప్పుడు ఈ 4th year సార్. ఇప్పుడు సేమ్ ఇది అది ఒకటేసారి పెట్టినాం. ఈయన కాకపోతే ఏంటిదంటే వాటర్ లేకపోవడం ఈయనకి లేట్ అయింది. ఆయన ఆల్రెడీ ఒక పెద్ద బావి తవ్విండు. సమ్మర్ లో కూడా మేము వాటర్ సప్లై చేసినాం చెట్లు, కాబట్టి అక్కడ కోత వచ్చింది. చెట్లు కూడా మంచిగా హైట్ లో పెరిగినాయి అవి. దీని ఫ్యాక్టరీ ఎక్కడ ఉందని తెలుసుకున్నారు మరి? ఫ్యాక్టరీ మన నిర్మల్ దాటిన తర్వాత ఏదో పల్లెరు అక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెడుతుండ్రట. ఆయిల్ తీస్తున్నారు అక్కడ. ఆయిల్ ఇంకా స్టార్ట్ కాలేదు. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారో తెలియదు మనకి. మొత్తానికి నిర్మల్ అయితే డమ్ చేస్తున్నారు, అక్కడ నుంచి మరి ఏ ప్రాంతం తీసుకెళ్తుండో తెలియదు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు దీనికి మీరు? మందులు, ఫెర్టిలైజర్స్ అన్ని కలిపి సరాసరి ఎకరానికి 20,000 పైన ఖర్చు వస్తుంది సార్ సంవత్సరానికి. ప్రస్తుతానికి అయితే మేము పెట్టుబడి పెడుతున్నాం, ఇంకా రాబడి రాలేదు, ఆశిస్తున్నాం. ఒకసారి పంట వెళ్తే ఎన్ని లక్షలు రావచ్చు మరి? ఈ పంట ఒక్కసారి పంటకి వెళ్ళిపోవచ్చా? ఒక్కసారికి రాకపోవచ్చు సార్, 4-5 సంవత్సరాల తర్వాత చూడాలి. 4-5 years తర్వాత మా పెట్టుబడి రావచ్చు అని అనుకుంటున్నాము, మరి చూడాలి. ఓకే, మీరు అనుకున్నట్టుగా మీకు పెట్టిన పెట్టుబడులన్నీ తిరిగి రావాలని ఆశిద్దాం. పామాయిల్ తోటలు ఇంకా పెరగాలి, పెరిగితే మనకు దేశంలో ఆయిల్ కొరత తగ్గిపోతుంది. సార్ చెప్పండి, మరి మీరు ఏమేమి పంటలు సాగు చేస్తారు ప్రస్తుతం? నా సొంతం సార్, సొంతంగా కాటన్ పెట్టినాను, సోయా పెట్టినాను సార్. చూద్దాం, నాకు ఒక 14 acres మొత్తం కాటన్ ఉంది. కాకపోతే ఇది చూసిన తర్వాత బెనిఫిట్ బాగుందని అంటే నేను కూడా ఒక 10 ఎకరాలు పెట్టి వాటర్ ఉంది, అంత ఉంది, మనకు దీంట్లో బెనిఫిట్ ఉందా లేదా చూసిన తర్వాత మనం ఒక డిసైడ్ చేద్దామని. ఇప్పటికైతే ఆశాజనకంగా కనబడుతున్నది. మొన్న 1 month అయ్యి ఒక 2 క్వింటాలు తీసినాము, అమ్మేసినాము. ఇప్పుడు 15 days లో ఒక 5-6 క్వింటాలు రావచ్చని 2 సంవత్సరాలు చూసి మీరు పంట పెడదామా అద్దని. అవునవును. ఓకే, చూద్దాం. మరి మీ ఆలోచన బాగానే ఉంది. ఒకసారి పెట్టినాం అనుకోండి, 32 సంవత్సరాల వరకు మనకు ఇది పెరుగుతూనే ఉంటుంది చెట్టు. అంటే ఈ ఎంతైతే హైట్ పెరుగుతూ ఉంటుందో మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ప్రస్తుతానికి మీరు ఏం కోరుకుంటారు? అందరి పంటలు బాగుండాలా, పామాయిల్ పంటలు బాగుండాలా, నేను కూడా పెట్టాలా, వాళ్ళ సలహాలు నేను తీసుకోవాలని మీరు ఆలోచన ఉన్నారు. అవునండి, తప్పకుండా మంచి పంటలు పండుతాయని ఆశిద్దాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీకు సలహాలు ఇవ్వచ్చు, లేదా మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 949-099-81-82. మీ నంబర్ చెప్పండి సార్. 944-11-34-34-809. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్కారం. ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగుల అనుభవాల గురించి నాన్నూరు మండలం తడిహత్నూర్ గ్రామానికి చెందిన రైతులు రాథోడ్ బిక్కు, జాదవ్ వసంత్ సింగ్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.